ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనేది మామూలు సమస్య కాదండి, తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ. కానీ రీసెంట్ ట్రెండ్ అబ్జర్వ్ చేయండి. రీసెంట్ ట్రెండ్స్ బాగా ఉపయోగపడతాయండి. ప్రస్తుతానికి మేనేజ్మెంట్ కోటా, కన్వీనర్ కోటా అయిపోయింది కదా. 1,16,000 మంది చేరారండి. ఏది మామూలు కాలేజీలు, ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ఇవన్నీ ఆఫ్ క్యాంపస్లు అన్నీ చూసుకుంటే 1,50,000 మంది పైనే చేరారు. ఎక్కడ చేరారు అంటే కొత్త ట్రెండ్ కనపడుతోందండి. కోర్ బ్రాంచెస్లో కూడా చేరుతున్నారు. చెక్ చేసుకోండి మీరే. ఇగో ఇక్కడ డేటా కూడా ఇస్తున్నాను, చూసుకోండి. అంటే ఐటీ చేరట్లేదంటే ఐటీ, ఎంఎల్, ఏఐ వీటన్నిటిలో చేరుతున్నారు. సైబర్ సెక్యూరిటీ దగ్గర నుంచి అన్నిట్లో. కానీ కోర్లో కూడా చేరుతున్నారు. ప్యూర్లీ ఐటీ చేరటానికి భయపడుతున్నారండి పిల్లలు. ఎందుకంటే మీకు తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. కోడింగ్ మొత్తం కూడా అదే రాసేస్తోంది. భవిష్యత్తులో కోడర్స్ ఉండరని చెప్పి మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి సీఈఓలు కూడా చెప్పేస్తున్నారు కదా. సో భయపడుతున్నారండి. రెండోది, ట్రెండ్ మారింది కదండి. మేజర్లు, మైనర్లు అని ఒక సిస్టమ్ వచ్చింది. అంటే ఎవరు ఏ సబ్జెక్టులైనా తీసుకోవచ్చు. అంటే మెకానికల్, ఈసీఈ చదివిన వాళ్ళు, సివిల్ చదివిన వాళ్ళు కూడా ఇక్కడ కంప్యూటర్స్లో జావా, పైథాన్ లాంటివి తీసుకోవచ్చు, తోపులు అనిపించుకోవచ్చు, ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు. కాంబినేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అంటున్నారు. ఇంకా భవిష్యత్తులోనండి, అంటే మొన్న 2016 దాకా ఈసీఈ ఇలాంటివి నడిచినాయి. తర్వాత నుంచి మొత్తం ఇప్పుడు దాకా ఐటీ అన్నారు. మళ్ళీ ఇప్పుడు కొంతమంది కోర్కి వెళ్తున్నారండి. ఈసీఈ బెస్ట్ అంటున్నారండి. ఎస్, నేను కూడా నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను, పేరు చెప్పకూడదు కాబట్టి. ఇక్కడ ఒక ఫేమస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు స్వయంగా చెప్పి మా అబ్బాయి గురించే వెళ్ళినప్పుడు ఏం ఆలోచించొద్దు, ఈసీఈ జాయిన్ చేసేయండి అన్నాడు. ఎందుకు అంటే భారతదేశం రాబోయే కాలంలో చిప్ ఇండస్ట్రీ, సెమీ కండక్టర్ ఇండస్ట్రీని ఏలే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా అవకాశాలు ఉంటాయి. పైపెచ్చు ఈసీఈ చదివిన వాడికి మన యూనివర్సిటీలో మేజర్లు, మైనర్లు అన్నీ ఉన్నాయి కాబట్టి కావాలంటే అటు వెళ్ళిపోతాడు, లేకపోతే ఇక్కడ సెటిల్ అవుతాడు. కానీ ఓన్లీ కంప్యూటర్ సైన్సే నమ్ముకుంటే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం భవిష్యత్తులో కనపడుతుంది అన్నాడండి. అదే నిజమైంది. ఎప్పుడు లాస్ట్ ఇయర్ గొడవది, మనోడు ఏదో ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకొని ఫ్రీ సీట్లు ఉంటాయి చూడండి, అట్లా అన్నట్టు. సో ఇది అందరికీ ఉపయోగపడుతుందండి. ఇలాంటి సలహాలు ఎవరు చెప్పినా కానీ తీసుకోవాలి. సో దయచేసి ఇది ఫాలో అవ్వండి. కోర్ తీసుకోవాలా వద్దా అనే వాళ్ళకి ఇది. ఇక భవిష్యత్తులో వాళ్ళే చెప్తున్నారండి, ఇక మీదట కోరు, నాన్ కోరు ఇలాంటివి ఏమి ఉండవు. ఐటీ, మెకాట్రానిక్స్ దగ్గర నుంచి ఐటీ, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, ఇటు కమ్యూనికేషన్స్, ఇక అన్నీ మిక్స్ అయిపోతాయండి. రోబోటిక్స్ దగ్గర నుంచి ఏది కావాలంటే అది చదువుకునే పద్ధతి త్వరలో వచ్చేస్తుంది. అంటే ఫారిన్లో ఆల్రెడీ ఉంది, అది మనకు కూడా వచ్చేస్తుంది కాబట్టి ఆ ఇబ్బంది ఏమీ లేదు అంటున్నారండి. సో నా సలహా ఒకటేనండి, కేవలం ఉద్యోగం కోసం బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవద్దు. మీ ప్యాషన్ కోసం సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏది ఇంట్రెస్ట్, ఎంత చదివినా, ఎంత పని చేసినా ఏది మీకు శ్రమ అనిపించకుండా ఉంటుందో అది తీసుకోండి. తప్పించి ఒక 50,000, 1,00,000 ఏదో జీతాలు వచ్చేస్తాయని చెప్తే జీవితం సంకనాకిపోతుందండి. మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసేసుకొని తీసుకోండి. ఇంకా ఇలాంటి మంచి ఎడ్యుకేషన్ సమాచారం కోసం ఫాలో అవుతూ ఉండండి. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి.